రాత్రికాల ప్రార్థన. మహాగణుడువైన మా పరమందున్న తండ్రి, నీవే రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు, శ్రీమంతుడైన దేవుడవు, సర్వాధికారము కలిగిన మా పరమందున్న తండ్రి, ఈ ప్రశస్తమైన రాత్రికాల సమయమును బట్టి నిన్ను మేము ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాము. నా తండ్రి, గొర్రెల కాపరుల వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రెల పిల్లలను కూర్చి రొమ్మును అణుచుకొని మోయునని యెషయా 40:11 మీరిచ్చిన లేఖనాలను బట్టి మీకు స్తోత్రములు నాయన. మాకు ఆహారం అంతటను ఈ పగలంతటిలో సహాయం చేసి ఆదరించి వచ్చినావు. మమ్మలను మోసినందులకు స్తోత్రాలు నాయన. ఈ గడిచిన కాలమంతట్లోనూ మీ కాపుదలు ఇవ్వకుండా ఉంటే మేము ఈ రాత్రి చూసి ఉండలేము కదా. అందుకనే మా అనుదిన భారమును భరించుచూ ఉన్నావు నాయన. నిత్యము మా మీద వాత్సల్యత కలిగిన వాడువై ఉన్నందులకు నిన్ను స్తుతిస్తున్నాం. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడవు నీవే. నీ కుమారుడని యేసుక్రీస్తునందు మాకు పోషణమును ఆదరణను నీ ప్రేమను దయచేస్తూ నడిపించుచూ ఉన్నందులకు పరమందున్న తండ్రి, నీ కుమారుడని యేసు ప్రభువుని బట్టి నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము. ఈ రాత్రి నా తండ్రి, ఉదయము నుండి ప్రయాణాల్లో సహాయం చేసి ప్రయాణాలు చేసి అలసి వచ్చిన వారికి ఆదరణ దయచేయండి. ఇంకను రాత్రి ప్రయాణాల్లో ఉన్నవారికి మీ కృపిచ్చి నడిపించుమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ఒంటరిగానే గృహాలలో ఉంటున్న వారికి తోడు కాపుదల దయచేయండి నాయన. ఎవరింటి చుట్టూ కూడా ఎలాంటి ఆపదలు జరగకుండా, చీకటిలో ఎలాంటి అపాయము జరగకుండా, ఎలాంటి సాతాను క్రియలు వలన కానీ, దొంగల వలన కానీ, దోసుకుని వారి వలన కానీ ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టము జరగకుండా నీ ప్రియబిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాము. వ్యాపారస్తులను ఈ ఉదయం నుంచి కాపాడి మంచిగా వ్యాపారాలు చేసుకునే కృపను మీరు ఇచ్చి మరి ఈ రాత్రి వచ్చి వారు నిద్రపోతుంటుండగా సహాయం చేయండి. ఈ రాత్రి ఇంకను వ్యాపారస్తులుగా ఉన్న వారిని దర్శించండి. గల్ఫ్ దేశాల్లోని ప్రియబిడ్డలు రాత్రి డ్యూటీలు, పగలు డ్యూటీలకి వెళ్తూ వారు విశ్రాంతి తీసుకుంటూ నడుస్తూ ఉంటుండగా వారిని మీ యొక్క చేతులకి అప్పజెప్తున్నాం. ఆయన వారిని దర్శించండి. అక్కడ చేస్తున్న పనులంతట్లో మీరు సహాయం చేస్తూ వచ్చినారు. అందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన నాయన చదువుకుని విద్యార్థులను దర్శించి బలపరచండి. ఉద్యోగ అవకాశములను అనుగ్రహించండి. అలాగే నాయన ఈ దినాన్ని నాయన మరి ఇంకా నీ ప్రియ బిడ్డల ఎడల ఎలాంటి శుభకార్యాలు చేయాలని నీ సంకల్పం ఉన్నదో అది జరిగించి నీ బిడ్డలకు మీ సహాయం ఇచ్చి నీ బిడ్డలు నిండారుగా కాపాడండి. నీ బిడ్డలకు నాయన నీవు నీ బాహుబలముతో సమకూర్చు దేవుడు గనుక అన్నీ సమకూర్చి జరిగించండి. మీరే నీ బిడ్డలను పోషించండి, ఆదరించండి. ఈ రాత్రి మా అందరి చుట్టూ మీ దూతల కావలి ఉంచి సుఖనిద్ర అనుగ్రహించండి. ఉదయమునే లేచి నిన్ను స్తుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే కృప మాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీరు కూడా విశ్వాసంతో ప్రార్థించుకుని నిద్రకు వెళ్ళండి. ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నము, ప్రతి సాయంత్రమును ప్రార్థించిన దావీదు అభివృద్ధి పొందాడండి. ప్రార్థన మీరు విని మాలాగానే మాకంటే శ్రేష్టంగా మీరు ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ ప్రార్థనలు ఏకీవించిన మిమ్మలను దేవుడు బహుగా దీవించి మేము చెప్పిన దానికంటే అధికంగానే మీ ఎడల ఆయన చేయునుగాక. ఆమేన్. వందనాలండి. గుడ్ నైట్ అండి.